హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి షీలా డార్లింగ్ కట్టకట్టుకొని అందరినీ ఊళ్ళో పండక్కి రమ్మని పిలిచింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మనోజ్ మాత్రం నాకు రావడం కుదరదు, నేను రాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం చాలా వెటకారంగా, అవును మరి పార్కు పాడుపడిపోతుంది కదా, అందుకు నువ్వు పార్కుకు వెళ్ళాలి కదా, అందుకే రానంటున్నావో ఏంటో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణికి చాలా కోపం వచ్చేసి, ఎందుకు పదే పదే అలా అదే గుర్తు చేసుకొని మాకు చంపేస్తున్నావు, అదేదో అయింది అయిపోయింది కదా, అలాంటిది మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు అని చెప్పేసి బాలుని తిడుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం, ఆహా అవునా, వాడికి ఏదో ఒక జాబ్ వచ్చేంత వరకు వాడు నిన్ను ఇలాగే మాట్లాడదు, మీ నాన్న ఏదో మలేషియాలో జాబ్ చేస్తున్నావు, బిజినెస్ చూసుకున్నావు అన్నావు కదా, వాడికి ఒకటి ఇప్పించవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుండ. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి, ఆ బిజినెస్‌లన్నీ తర్వాత చూసుకునేది వాడేరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం, అవునా, ఆ బిజినెస్‌లన్నీ ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో వాడికేం తెలుసు, ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇప్పటిదాకా వచ్చారన్న మాటే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి విషయం, కట్టుకున్న ఆ విషయాలన్నీ నా దగ్గరికే వస్తున్నాయి, తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి ఆ మాటల్ని ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి, వీళ్ళందరి మాటలు మూతపడాలి అన్న, వాళ్ళ మూతులు మూతపడాలి అన్నా సరే, ఇప్పుడు మీ నాన్నని ఇక్కడికి ఒక్కసారైనా పిలిపించమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి అయితే, లేని నారాయణని ఎప్పటి నుండి పిలుచుకురావని, వీళ్ళేమో నన్ను తినేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి, ఏంటమ్మా నేను చెప్పేది విన్నావా, మీ నాన్నగారినైనా కానీ ఎవరినైనా కానీ మళ్ళీ మన ఇంటికి పిలిపించు, అప్పుడు వీళ్ళందరి మాటలకి మూతపడి పెట్టేయచ్చు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అనుకుంటుంది.